పాలస్తీనా ప్రపంచ ఉగ్రవాదుల దేశం. ఇవాళ ఇజ్రాయెల్ చితక బాధ వదులుతోంది అదే పాలస్తీనా. పాలస్తీనాలో స్పెషల్ ఏంటంటే హమాస్ అనే తీవ్రవాద సంస్థ, అలాగే ఏదైతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటివి ఉన్నాయి అక్కడే, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫ్రంట్ లాంటివి ఉన్నాయి అక్కడే. ఇలాంటివన్నీ కూడా ఆ దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్త ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వీటన్నిటిని నడిపించేటటువంటి అక్కడ పాలస్తీనా ప్రభుత్వమే. ఈ దరిద్రులో వెళ్ళి ఇజ్రాయెల్లో చివరికి ప్రజల ప్రాణాలు తీసినటువంటి రాక్షసులు. పేరుకు ఒకడు ప్రభుత్వం అని ఉంటాడు, వాడేమో ప్రజల చేత ఎన్నికైనోడు అని ఉంటాడు, కానీ అదంతా నడిపించేదే ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థల నేతృత్వం నడిచేటువంటి పాలస్తీనాను ఓచకోతకు వస్తుంటే ఇజ్రాయెల్ ఆ పాలస్తీనాకి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు వచ్చి ప్రియాంక గాంధీ వాద్రాన్ని కలవడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే ప్రియాంక గాంధీ వాద్రాన్ని తాజాగా పాలస్తీనాకి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు అభినందించడం. సాధారణంగా దౌత్యవేత్తలు ప్రధానమంత్రినో లేదా ప్రతిపక్ష నాయకులనో కలవడం వేరు. ప్రియాంక గాంధీ వాద్ర ప్రతిపక్ష నాయకురాలు కాదు, కానీ ఆవిడని కలిసి అభినందించడం అన్నది చూస్తుంటే ఈ దేశంలో దశాబ్దాలుగా జరిగినటువంటి వ్యవహారాల వెనకాల ఉన్నటువంటి సూక్ష్మం అర్థమవుతుంది.